ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖకు జనవరి 8న పర్యటించనుండగా ముందు రోజే ఏపీ ఆహార, పౌర సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు స్థానిక శాసనసభ్యులు, నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హోంమంత్రి అనిత పోలీసు అధికారులకు సూచనలు చేశారు. మోదీ బహిరంగ సభకు దాదాపు 2 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ మోడీ రాక కోసం ముస్తాబైంది. విశాఖలో ప్రధాని మోదీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 లక్షల మంది హాజరవుతారని అంచనా. వీఐపీలు రాకతో విశాఖతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 4000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొంటారు. భద్రత దృష్ట్యా సభ ప్రాంగణం చుట్టూ 5 కిలోమీటర్ల రేడియస్లో నో ఫ్లై జోన్ ఏర్పాటు చేశారు. సభకు వస్తున్న ప్రజలకు రవాణా సౌకర్యం పెద్ద ఎత్తున కల్పించారు. మౌలిక వసతులతో పాటు డ్రింకింగ్ వాటర్ను ఏర్పాటు చేశారు. ఏపీలోని విజయనగరం పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో విద్యార్థి మజ్జి జశ్వంత్ కళ్ళు తిరిగి పడిపోగా సిబ్బంది సమాచారంతో తల్లిదండ్రులు రింగ్ రోడ్డులోని సూర్య ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది విద్యార్థికి ఇంజెక్షన్ ఇవ్వగా అది వికటించడంతో ఆ విద్యార్థి ప్రాణాలు పోయాయి. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని బాధిత పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి సిబ్బంది యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. సూర్య హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ అశోక్, డాక్టర్ ఎస్ గాయత్రిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 31న ఇరువైపుల వాదనలు ముగించిన హైకోర్టు తీర్పు వెలువరించింది. కేటీఆర్ను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించింది. ఏసీపీ అరెస్టు చేయకుండా 10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. మరోవైపు ఉన్నత న్యాయస్థానం తీర్పుపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చిస్తున్నారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా గట్కేసర్ ప్రాంతంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట బలవన్ మరణానికి పాల్పడి అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంది. నిండు నూరేళ్ల జీవితాన్ని చేజేతులారా బుగ్గిపాలు చేసుకుంది. పైగా ఇందులో విచారకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రేమ జంటలో యువతికి ఇంకా మైనరే. ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలే. వేర్వేరు కులాలకు చెందిన వీరి ప్రేమను పెద్దలు అంగీకరించరు అన్న భయంతో కారులోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో సదరు యువతి పూర్తిగా కాలి బూడిదైపోయింది. చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్ మన దేశంలోకి విస్తరించింది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడులో సోమవారం తొలి కేసులు వెలుగు చూశాయి. అయితే దీనిపై ప్రజలు ఎంతమాత్రం ఆందోళన చెందవద్దని, ఇది పాత వైరసేనని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. బెంగళూరులోని 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుర్తించారు. 3 నెలల ఆడ శిశువు, 9 నెలల మగ శిశువును శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేర్చారు. ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే దశలో ఓటింగ్ నిర్వహిస్తున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. విజ్ఞాన్ భవన్లో జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఈవీఎంల హ్యాకింగ్ ఆరోపణలపై కూడా స్పందించారు. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమన్నారు. ఈవీఎంలను రిగ్గింగ్ చేయడం కూడా వీలు కాదని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్టు ఆధారాలు లేవన్నారు. కర్నూలుకు చెందిన కీర్తి కుమార్ గత 5 ఏళ్లుగా జపాన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తాను పనిచేస్తున్న కంపెనీలోనే రింకా అనే అమ్మాయి కూడా సహోద్యోగిగా పనిచేస్తోంది. ఒకే ఆఫీస్లో పనిచేస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి తర్వాత ప్రేమగా మారిందని యువజంట చెబుతోంది. 3 ఏళ్ల స్నేహం తర్వాత ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. భారతదేశ సంస్కృతి నచ్చడంతోనే అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకున్నారు. అలాగే వరుడి తల్లిదండ్రులకు కూడా రింకా కలుపుకోను తనం నచ్చడంతో పెళ్లికి ఓకే చెప్పారు. చివరికి వీరి లవ్ స్టోరీకి పెళ్లి శుభం కార్డు పడటంతో యువజంట ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి జపాన్ నుంచి దాదాపు 30 మంది హాజరయ్యారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్పై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పునిచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నందిగం సురేష్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కింది కోర్టులు తోసిపుచ్చడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన దళిత మహిళ మరియమ్మ హత్యకు గురైంది. అయితే అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ తమను మోసం చేశారని మరియమ్మ బహిరంగంగా ఆరోపణలు చేసింది. పెన్షన్ ఆపేశారని, ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపణలు చేసింది. దీంతో నందిగం సురేష్ అనుచరులు మరియమ్మ ఇంటిపై దాడి చేసి ఆమెను కొట్టి చంపేశారు. ఫిర్యాదు చేసినా అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదని, కేసును పక్కన పెట్టారని మరియమ్మ కుమారుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో నందిగం సురేష్తో పాటు 34 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
ప్రధాని మోదీ రోడ్ షోకు సర్వం సిద్ధం చేశారు. వెంకటాద్రి వంటిల్లు నుంచి బహిరంగ సభ వరకు రోడ్ షో ఉంటుంది. సుమారు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని కూటమి వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రోడ్ షోలో పాల్గొంటారు. ప్రజల సౌకర్యార్థం మెడికల్ క్యాంపులు, డ్రింకింగ్ వాటర్ను కూడా ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టం భద్రతను ఏర్పాటు చేశారు. మంత్రులు రోడ్ షో ప్రాంతాలకు పరిశీలించారు. మోడల్ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని ప్రాంతాలతో సమానంగా అవసరమైతే మిన్నగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో జననాయకుడి పేరిట ఫిర్యాదుల స్వీకరణకు పోర్టల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలు, విజ్ఞప్తులను సీఎం పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు, ఫిర్యాదులు రిజిస్టర్ చేసేలా ఈ పోర్టల్లో ఏర్పాట్లు చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అదనపు బస్సులు నడపాలని నిర్ణయించింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. జనవరి 8 నుంచి మొదలు 13 వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి పలు చోట్లకు 2153 బస్సులు, బెంగళూరు నుంచి 375, విజయవాడ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు. తిరుగు ప్రయాణానికి ఈ నెల 16 నుంచి 20 వరకు 3200 ప్రత్యేక బస్సులను నడపనున్నామని ఎండీ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని, సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తామన్నారు. ఒకేసారి 2 వైపులా టికెట్లు బుక్ చేసుకుంటే టికెట్ ధరపై 10% రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ ఆఫీస్పై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మోర్చా నాయకులు, కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ నుంచి గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. గాంధీ భవన్ వైపు బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో బీజేపీ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకుని వారిపై లాఠీ చార్జ్ చేశారు. దీంతో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బొల్లపల్లి జలాశయంలో నీళ్లు నిల్వ చేసిన తర్వాత అక్కడి నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు నీళ్లు తీసుకువెళ్లేందుకు నల్లమల్ల అడవుల మీదుగా మళ్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం నల్లమల్ల అడవుల్లో అండర్ టన్నెల్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పూనుకుంది. అటవీ, పర్యావరణ అనుమతులు సులభంగా సాధించేందుకు వీలుగా నల్లమల్లలో అండర్ టన్నెల్ నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ మార్గంలో 24,000 క్యూసెక్కుల నీళ్లు తీసుకువెళ్లేందుకు వీలుగా 118 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కాల్వ తవ్వుతారు. ఇందులో భాగంగా 3 చోట్ల నీటిని ఎత్తివేయాల్సి ఉంటుంది. దీంతో పాటు టన్నెల్ నిర్మాణం అవసరం అవుతుంది. నల్లమల్ల అడవి ప్రాంతంలో దాదాపు 27 కిలోమీటర్ల పొడవున టన్నెల్ తవ్వుతారు.